ఇక రేపటి విషయానికి వస్తే కనుక అంటే ఈ ఆరెంజ్ అలర్ట్ అనేది 3 రోజులు ఉంది. ఇప్పుడు చెబుతున్న కాస్త ఈ మోర్ ఇంపాక్ట్ ఉండేవి, అంటే ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం, ఈ వడగండ్ల వాన పడే అవకాశం ఇది మనం మాట్లాడుకున్నది. కానీ 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ ఏ ప్రాంతాల కంటే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, అనకాపల్లి, అలాగే వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ డిస్టిక్, కృష్ణా, బాపట్ల ఈ జిల్లాలకు 3 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. రేపైతే భారీ వర్ష సూచన, అంటే 31వ తారీఖు ఉదయం 8:30 నుంచి 1వ తారీఖు ఉదయం 8:30 వరకు కూడా భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం వీటితో పాటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈ ప్రాంతాలకు రేపు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఆరెంజ్ అలర్ట్ ఉంటూనే అండ్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. అంటే మొత్తంగా మాట్లాడుకుంటే కనుక ఇటు యానాం నుంచి మొదలు పెడితే యానాంకి అలాగే కాకినాడకి ఈరోజు ఎల్లుండు ఈ 2 రోజులు ఆరెంజ్ అలర్ట్ ఉన్నది. అండ్ వాటితో పాటు నెల్లూరుకి రేపు ఎల్లుండి కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వచ్చినప్పుడు అంటే అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరితో పాటు అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్టిక్, వైఎస్ఆర్ డిస్టిక్, అనమయ్య డిస్టిక్, తిరుపతి ఈ ప్రాంతాలకు ఈరోజు భారీ వర్ష సూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ. అలాగే నెల్లూరుకి రేపు ఎల్లుండి కూడా భారీ వర్ష సూచన జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు.